తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం. నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా, అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకెళ్తాం. దాంట్లో సెకండ్ థాట్ లేదు. విల్ డూ ఇట్. నో, ఎవ్రీ ఇష్యూకి టైం లైన్ పెట్టాం. ఎవ్రీ ఇయర్ కొలమానం పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈసారి తలసరి ఆదాయం ఎంత ఉందో అది కూడా ఎస్టిమేట్ చేయమన్నాను. నెక్స్ట్ ఇయర్కి ఆ తలసరి ఆదాయం ఎంత పెంచుతాం? 5,900 మందికి 2,200 కుటుంబాలకి కుటుంబ ఆదాయం ఎంత పెంచాం, వ్యక్తిగత ఆదాయం ఎంత పెంచాం, ఎంతమంది P4 కింద అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళెంత ఫలితాలు ఇచ్చారు. ఒక వ్యక్తి 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది, ఒక వ్యక్తి 4 కుటుంబాలు తీసుకుంటే ఎంత ఆదాయం పెంచారు. నేనేమన్నానంటే ప్రజల్ని ఆస్తిగా తీసుకుని అదనపు అసెట్స్ని అదనపు ఆస్తిగా తీసుకోండి. భూమి ఉంది, అదనపు అసెట్. అది ఒక షాప్ ఉంది, అదనంగా తీసుకోండి. దాంట్లో ఆదాయం ఎట్ట పెంచుతారో మరి ఆలోచించండి. ప్రజలున్నారు, పిల్లలున్నారు, చదివించండి. 10th క్లాస్ చేసే పిల్లవాడిని బాగా చదివిస్తే 5 ఏళ్లలో బ్రహ్మాండంగా చదువుకొని బెస్ట్ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే అతను బాగా తెలివైన వాడైతే కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయన చేయగలుగుతాడు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ వర్కింగ్. ఏది కూడా మనం ఈరోజు చేసింది తెల్లవారే కొద్ది ఫలితాలు వస్తాయని కాదు. నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. పలానా రోజు పలాంది కావాలి. ఈ మంత్ ఎండ్ లోపల లేకుంటే ఫస్ట్ వీక్ లోపల మరుగుదొడ్లు అయిపోవాలి, ఇండ్లు 1 yearలో అయిపోవాలి. ఉగాదికంతా అన్ని ఇండ్ల పైన సోలార్ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. అందరూ సహకరిస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. దీనికి అన్నిటికి కూడా డబ్బులు కూడా అవసరం ఉంటాయి. ఆ డబ్బులు కూడా మొబిలైజ్ చేస్తాం. ప్రజలందరూ కలిస్తే మల్టిప్లైర్ ఎఫెక్ట్తో ఇంకా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ ఎస్టీ హౌసెస్ అన్నిటికీ ఇస్తాం. అందరికి ఇస్తాం. అందరికి ఇప్పుడు నో బార్. బిగినింగ్ లో అందరికి ఇస్తాం. ఎస్సీ ఎస్టీ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. నువ్వు కూడా మీ ఇంటి పైన పెట్టేసుకో. నీకు కూడా సేమ్ పాలసీ. నేను అందుకనే సూర్య గారు ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఎక్కడికక్కడ రెస్కో మోడల్లో క్రియేట్ చేసి నేనే దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళందరినీ ఇది చేస్తున్నాం. వాళ్ళు డబ్బులు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు ఉపయోగించుకొని ఫ్రీగా కరెంటు తిరిగి నాకు ఇస్తే అది నేనే రీపే చేసుకుంటాను. దట్ ఈస్ ది బెస్ట్ బెనిఫిట్ ఏ స్టేట్ చేయడం. అది కూడా వర్కౌట్ చేస్తున్నా. ఒకప్పుడు నువ్వు ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ కంటెస్ట్ చేయడానికి వీలు లేదు లోకల్ బాడీస్లో. ఇప్పుడు ఏమన్నానంటే తక్కువ మంది పిల్లలుండి నువ్వు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. అది ఫస్ట్ ప్రోత్సాహం. రేపు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే నువ్వు సర్పంచ్వి, మున్సిపల్ కౌన్సిలర్వి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్, దీన్ని మున్సిపల్ కమిషనర్, దీన్ని ఏమంటుందని మేయర్వి, అవన్నీ పెట్టేస్తున్నా. ఇది అయిన తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 5 కేజీలు ఒక్కొక్కరికి, 25 కేజీలు సీలింగ్, 25 కేజీల పైన ఎక్కువ 10 మంది ఉన్నారనుకోండి 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్ట కాదు. ఒకవేళ అవసరం 4 కేజీల వాళ్ళకి ఇచ్చి 4 కంటే 5 మంది కంటే ఎక్కువ ఉంటే ఒక కుటుంబంలో వాళ్ళకి కావాలంటే ఇంకొక కేజీ ఎక్కువ ఇద్దాం. అలాంటి పాలసీ క్రియేట్ చేస్తాం. తొందరలో ఇస్తాం. అవన్నీ పెడదాం. ఏది అని కూడా కాదు. నేనేంటి ఆలోచిస్తున్నానంటే నార్త్ ఇండియా కూడా ఇంకొక 15 ఏళ్ళు ఉంటుంది అడ్వాంటేజ్. మళ్ళా వాళ్ళకు కూడా తెలివి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ తల్లి తండ్రి 4-5 మంది పిల్లలు పుట్టించారు. మీరు వస్తాను ఒకరికి వచ్చేసారు, 2కి వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏమంటున్నారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. వీళ్ళ మారిగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తే వీళ్ళు రారు కదా ఎక్కడికి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు మిస్టేక్ అయినాయి. రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేదు, చెప్పలేదు.
దానివల్ల చేయి దాటిపోయింది. సంపద సృష్టించారు, ఆదాయాన్ని పెంచారు, దేశాన్ని ముందు తీసుకుపోయారు. కానీ ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదు. ఈరోజు సౌత్ కొరియా 0.7% గ్రోత్ రేట్, జపాన్ సేమ్ థింగ్, యూరోప్ మొత్తం అదే పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు మనుషులు కావాలా, మనం పంపించాలి. ఆ పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా నేను ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ సమస్యలన్నీ ఎట్లా పరిష్కారం చేయాలనో పరిష్కారం చేస్తాం. మొన్నే సెట్టిపల్లిది ఎప్పుడో ఉండే వ్యవస్థని మొన్నే సార్ట్అవుట్ చేశాం. దామినేడు కూడా అదే మరిగా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి మరిగా. అవన్నీ తీసుకోమంటున్నాను, తీసుకొని అన్ని స్టడీ చేసి విల్ సార్ట్ ఇట్ అవుట్. ఏదండి అది కూడా ఇస్తున్నామండి మోడర్నైజేషన్కి, అందుకనే ఎక్కువ పెట్టాం. అవి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు నేను తీసుకొచ్చేట అన్ని కూడా మోడర్నైజేషన్, ఈవెన్ డ్రోన్స్ వినియోగం అన్నీ వస్తాయి దీంట్లో. మొత్తం చూస్తాను బ్రదర్, అవన్నీ కూడా ఏ విధంగా అప్డేషన్ రోడ్లే, ఇప్పుడు అన్ని కూడా ఇదే అయినాయి. ఇప్పుడు మీరు చూస్తే తిరుపతి డెవలప్మెంట్ అంతా నేను ఉన్నప్పుడు చేసిందే కదా. మొన్న కూడా గరుడ వారధి పెడితే దాన్ని కూడా కంప చేశారు కదా. నేను ఎక్కడ తీసుకురావాలి దాన్ని? నాటు కపిల్ తీర్థం ఇక్కడ రావాల్సిన దాన్ని అలిపిరికి రావాల్సిందని కపిల్ తీర్థం కూడా ఆపేశారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈ పక్క రోడ్డు కూడా ఏంటి, నేరుగా అలిపిరికి కనెక్ట్ చేయాల ఈ రోడ్డు, చిత్తూరు రోడ్డు, దాన్ని ఎటు తీసిపోయి కాలూరు కలిపేశారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నీ మళ్ళా కరెక్ట్ చేసి తిరుపతిని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కర్నూలు ఇలాంటి మేజర్ సిటీస్, నెల్లూరు ఇలాంటి సిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఓకే, అది కూడా వర్కౌట్ చేస్తాను. ప్రజల కోసం పనిచేసేది పార్టీ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోమంటాం. వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే సర్వీస్ కింద ఇది ఒకటి పెడతాను. ఇప్పుడు మాకు మా వీళ్ళందరూ రెఫరల్ పెట్టాం. పార్టీలో రెఫరల్ పెట్టి ఒక్కొక్క వ్యక్తి ఎంతమంది మెంబర్షిప్ చేస్తారు చేయమంటే 1 కోటి మెంబర్షిప్ వచ్చింది మాకు. ఫస్ట్ టైం చరిత్రలో ఏ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ 1 కోటి మెంబర్లు ఆన్లైన్లో చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. అది వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా వర్కౌట్ చేస్తాం. సర్వీస్ క్రైటీరియా కింద పెట్టి వాళ్ళు చేయడమా, వాళ్ళు మనుషులు పట్టుకురావడమా, P4 కింద. ఆ ఊర్లో వాళ్ళు ఉంటారు, వాడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళు పట్టుకొచ్చి చేపిస్తారు. వీళ్ళు రెఫరల్గా పెడతాం. పెట్టి వాళ్ళకి పదవులు ఇచ్చేదంటే వీళ్ళకి ఇస్తాను. అది లాజికల్గా తీసుకెళ్తాం. ఇప్పుడు ఈయనున్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈడ 2 ఉన్నారు. ఎన్ని చేశారు ఇప్పటికీ? సోలార్ రూఫ్ టాప్ ఎందుకు చేయలేదు? అది రేపటి నుంచి క్వశ్చన్ చేస్తా. అందరి పర్ఫార్మెన్స్ని నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఎవరెవరు ఎట్ట చేశారో అన్ని బేరే చేస్తా. ఎవరెవరు బాగా చేస్తే వాళ్ళకి పదవులు ఇస్తాం, వాళ్ళ ప్రమోషన్ ఇస్తాం. అంచెలంచెలుగా వాళ్ళని నర్చర్ చేసుకుంటూ బెస్ట్ లీడర్ సమాజం కోసం తయారు చేస్తాం. లీడర్ అనేవాడు సమాజానికి పెద్ద అసట్టు, ఆస్తి. ఏంటండి చేద్దామా? నువ్వు చెప్తే రేపటి నుంచి నువ్వేం చేయదు నువ్వే అంటావు. అది కాదు కావాల్సింది. రాష్ట్రమే నాది, అన్ని కూడా డెవలప్ చేస్తాం. చంద్రగిరి కూడా డెవలప్ చేస్తాం, అన్ని చేస్తాం. నేను చాలా స్కూల్లో చదివా. కందులో శేషాపురం చదివా, చంద్రగిరి చదివా, టీపీపీఎం స్కూల్కి వచ్చా, ఎస్జీ ఆర్ట్స్ కాలేజీ పోయా, అక్కడి నుంచి ఎస్ యూనివర్సిటీకి వచ్చా. అన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ చేసే బాధ్యత నాది. నేనేమంటానంటే, నేను ట్రాన్స్పరెంట్గా ఎవ్రీథింగ్ చెప్తున్నా. నేను సంపద సృష్టించి, సంపద వల్ల ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని ప్రజలకు మళ్ళా చేరవేసే బాధ్యత నాదని చెప్పాను. ఆ పనే చేస్తున్నా. ఇది ఎప్పటికప్పుడు చేస్తా వస్తా. దీంతోనే ఆగవు. అందుకే P4 కూడా తీసుకొచ్చా. వినూత్నమైన కార్యక్రమాలు ఆలోచిస్తున్నా. ఇంత మునుపు జరిగిందంతా సంపద సృష్టించకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అట్ట కాదు, ఆదాయం పెరగాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు చూస్తే ఎవ్రీ టైం
1% గ్రోత్ రేట్ పెరిగితే 16,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. 1% గ్రోత్ వస్తే, 3% గ్రోత్ వస్తే 3 48,000 కోట్లు వస్తుంది. 48,000 కోట్లు సంవత్సరానికి పెంచుకుంటూ పోతే ఎంత ఆదాయం వస్తుందండి? పెరిగిందా? అడ్డదొడ్డంగా మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండో ఈ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అది కూడా నేను 16వ తారీఖున రిలీజ్ చేస్తున్నా, ఎల్లుండి రిలీజ్ చేస్తాను. జిఎస్టిపి ఈ సంవత్సరంలో ఎంత పెరిగింది, తెలుగుదేశం వస్తానే ఏ విధంగా ప్రవర్తించింది కూడా రిలీజ్ చేస్తాను. మీకు ప్రజల చైతన్యం చేస్తా. అది చేస్తే మీకు అర్థమవుతుంది ఏమి నష్టపోయారో ఈ రాష్ట్రం అని. ఈరోజు అందరిలో హ్యాపీనెస్ కనపడుస్తుంది కదా. ఎప్పుడన్నా చూశారండి 5 ఏళ్ళు ఇది? కనీసం ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ పెట్టారా? మీరు ఎప్పుడన్నా మాట్లాడారా మీరు ప్రెస్ వాళ్ళు? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ వాట్ హ్యాపెండ్. అలాంటి రాజకీయాలు మనకు కావాలని అడుగుతున్నా. నేను చెట్టు కింద కూర్చొని రాజకీయం చేస్తున్నా, రచ్చబండ మీద కూర్చొని రాజకీయం చేస్తున్నా. మనుషులు పట్టుకొచ్చే రాజకీయం చేయడం నేను బలవంతంగా అవసరం లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ హ్యావింగ్. ప్రజల్ని భాగస్వాములు చేసి